నేను మిమ్మల్ని ఒక మ్యాజికల్ ప్రదేశానికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. నేను ఇప్పుడున్నాను రాజవరం అనే ఓ చిన్న ఊరిలో, అరకు. చాలా అందమైన ఈ అరకు దగ్గర ఓ చిన్న పల్లెటూరు రాజవరం. ఈ పల్లెటూరులో ప్రజలు కూడా అంతే అందమైన ప్రజలు, చక్కటి మనసున్నటువంటి మంచి మనుషులు. ఇదిగోండి, ఆ దృశ్యాన్ని అందిస్తున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అందమైన కావ్యాన్ని చెక్కడానికి, దృశ్యంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని నిజంగా పరిచయం చేయడానికి ఒక చిన్న ఏర్పాటు చేశారు. రాజవరంలో పైడిమాంబ హోటల్ అని ఒకటి ఉంది, ఒక చిన్న టీ స్టాల్. ఇక్కడ ఈ ఊళ్ళో ఏ ఘటన జరిగినా ఏం జరిగినా కూడా ఈ టీ స్టాల్ వేదికగానే జరుగుతుంది. అంత హాట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. టీ స్టాల్ బాబాయ్ ఉండాలి ఇక్కడ. టీ స్టాల్ బాబాయ్ రండి. అసలు అంతా కూడా మీ దగ్గర జరిగి మీరు ఈ ఊళ్ళో రాంబాబు నేను మంచాలండి. రాంబాబు అంటే ఎవరు? రాంబాబు అంటే ఎవరండి? ఈ సినిమా హీరో పేరు రాంబాబు. ఓహో, ఈ ఇల్లు గలాయనండి. రాంబాబు అతను అన్ని సినిమాలు చూస్తాడు, ఎన్నిసార్లు అయినా చూస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ దృశ్యం సినిమాని అందరూ ఎన్నిసార్లైనా చూసేట్టు చేశాడు. ఓకే, అది ఇద్దరు మాత్రమే మంచోళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఈ ఊర్లో మా హెడ్ గారు రాంబాబు మాత్రమే మంచోరు. మరి రాంబాబు ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం మీ అందరికీ కలిగింది కదా. అసలు రాంబాబు అంటే ఎవరు, ఆయన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బ్యాగ్ వేసుకుని ఒక ఆయన వస్తారండి వేదిక మీదకి. ఆయన దగ్గర రాంబాబు గారి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రామ్మ, బ్యాగ్ వేసుకుని వస్తున్న ఈ పాత్ర పేరు సింహాద్రి. సింహాద్రి అప్పలనాయుడు గారు నమస్కారం అండి. ఏంటి ఎత్తుక్కుంటున్నారు? కేబుల్ కనెక్షన్ అక్కడ. ఓకే, రెడీ. చెప్పండి మేడం. మీరు ఏం చేస్తూ ఉంటారండి? కలెక్టర్ అండి. కలెక్టరా? ఐఏఎస్? ఐఏఎస్ అంటే ఈజీ కూడా కాదండి, బిల్ కలెక్టర్. బిల్ కలెక్టర్ అండి. అంటే మన గవర్నమెంట్ సర్వీస్లో బిల్ కేబుల్ బిల్ కలెక్టర్ మేడం. ఓకే. మా రాంబాబు అన్న మేము కలిసి జ్యోతి కేబుల్ నెట్వర్క్ అనే ఒక కేబుల్ స్థాపించాం. దాని ద్వారా ప్రజాసేవ చేస్తుంటాం. ప్రజాసేవ? ఏ రకంగా ప్రజాసేవ చేస్తారు మీరు? అంటే సీరియల్స్ చూపిస్తాం, స్పోర్ట్స్ చూపిస్తాం, అన్ని రకాల కనెక్షన్లు ఇచ్చి అందరినీ హ్యాపీగా చేస్తాం. ఓకే. రాంబాబు గారు మీరు చాలా క్లోజ్, అంటే మీరు దగ్గరగా వర్క్ చేస్తారు రాంబాబు గారికి. యా మేడం, అంతే కదా? అంటే మా రాంబాబు అన్న గురించి చెప్పాలంటే మేడం, టీవీలో గాలి వానలో అనే ఒక పాట వచ్చిందంటే సోమన్ బాబు గారు అందులో వానలో తడుస్తుంటారు మేడం. మీరు ఆ పాట గుర్తుంది కదండి, స్వయంవరం. స్వయంవరం. గాలి వానలో వాన. ఇప్పుడు మీరు పాడక్కర్లేదు, ప్లీజ్ వినండి మేడం. ఆ సాంగ్ వస్తున్నప్పుడు మా అన్నగారు చూసి ఏడుస్తుంటారండి. ఎందుకు ఏడుస్తావు అన్న అంటే, గాలి వానలో సోమన్ బాబు గారు తడిచిపోతున్నారా, కాస్త కనీసం ఆయన పక్కకి తీసుకెళ్ళరా అంటుంటాడు. అంత సున్నితమైన మనసు అండి మా అన్నగారిది. సో అటువంటి మా అన్న దగ్గర పనిచేస్తుంటాను. మా అన్న చాలా గ్రేట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అంత సున్నితమైన మనసున్న అన్నగారి దగ్గర తిట్లు తినగలిగే ఉద్యోగం చేస్తుంది మీరు ఒక్కరే కదా? యా మేడం, యా. ఆయన తిట్లు నాకు ఆశీర్వాదాలు అండి, కాబట్టి నాకు హ్యాపీ. మీరు టీ తాగడానికే? అవును మేడం. ఈ టీ షాప్ ఏదో చాలా పాపులర్ టీ షాప్ లాగా ఉందండి, చాలామంది వస్తున్నట్టున్నారు. ఈ ఊళ్ళో చిన్న బిర్యానీ హోటల్ ఉంది. ఈ టీ షాప్ తర్వాత ఆ బిర్యానీ అంత పాపులర్ అంట. మరి అందరూ కూడా అక్కడికి వెళ్తారు, రాంబాబు గారు కూడా అక్కడికే వెళ్ళి బిర్యానీ తింటారు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏమైనా మనం సమాధానం తెచ్చుకుందాం. ఆ బిర్యానీ హోటల్ ఓనర్ గారిని ఒకసారి స్వాగతం పలికేద్దాం. కాశీ విశ్వనాథ్ గారు. ఏమంటే బిర్యానీ హోటల్ అమ్ముతున్నారా, బిర్యానీ కూర్చొని తింటున్నారా అని అక్కడ చాలామంది జోకులు వేస్తున్నారు. ఇది వరకు తినేవాడిని, ఇప్పుడు మానేసి సన్నబడ్డాను. మీకు రాంబాబు గారికి బాగా పరిచయం అండి? అసలు ఆయన ఎలాంటి ఆయన? బాగా. రాంబాబు గారు చాలా మంచివాడు. మాది విజయనగరంలో మంచి బిర్యానీ రెస్టారెంట్, సూపర్గా ఉంటుంది. అక్కడికి చాలామంది వచ్చి బిర్యానీ తిని బిల్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఈ రాంబాబు గారు సకుటుంబ సపరివారంగా వచ్చి బిర్యానీ తిని ఆ బిర్యానీ గురించి ప్రశంసించి మళ్ళీ ఆ టేస్ట్ చేయడానికి ఒకసారి వచ్చి ఒక బెస్ట్ కస్టమర్ మాకు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ అండి. రాంబాబు గారి గురించి ఇంకోటి వచ్చింది, ఆయనకి సినిమాలు మాత్రమే బిర్యానీ అమ్మేవాళ్ళలాగా లేడు, తినేవాళ్ళలాగా ఉండాలనిపించాడా కాశీ గారిని చూస్తే? ఎవరిని అడిగినా రాంబాబు గారు మంచి వ్యక్తి అంటున్నారు. బెనర్జీ గారు మీరు కూడా ఇందులో ఒక ఎస్ఐ, మరి మీరు చెప్పండి రాంబాబు గారు ఎలాంటి వ్యక్తి? రాంబాబు గారు ఎలాంటి వ్యక్తి అంటే, ఇక్కడ మరి వీళ్ళందరూ చెప్తున్నారు ఏదో రకరకాలుగా, మరి వీళ్ళందరూ చెప్పి నేను నమ్మొద్దండి. నేను ఇక్కడ కొత్తగా వచ్చాను, నాకు సరిగ్గా తెలియదు కాబట్టి ముందు ముందు మీకే తెలుస్తుంది రాంబాబు గారు ఎలాంటి వాళ్ళు. కొంచెం ఏదో తేడాగా ఉంది.
ఒకళ్ళేమో బాగున్నారు అంటున్నారు, మీరేమో కొత్తగా వచ్చారు, రాంబాబు గురించి మీకు పూర్తిగా ఈ ఏమీ తెలియదు. స్టేషన్లో నేను పనిచేసినంత కాలం రాంబాబు గారు చాలా మంచి ఆయననే విన్నానండి. వింటాం వేరండి, కానీ చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. మరి ఇప్పుడే వచ్చానుగా, ఎంక్వైరీ చేసి చెప్తాం తర్వాత మరి ఆయన క్యారెక్టర్ ఏంటి, మనిషి ఏంటి అనేది. ఓకే అండి, అది మరి ఎస్ఐ గారు అనేది. ఎస్ఐ గారు ఆన్ డ్యూటీ అయితే ఆఫీస్కి వెళ్ళండి, ఆఫ్ డ్యూటీ అయితే టీ షాప్కి వెళ్ళండి, మీ ఇష్టం. రాజవరం అనే ఈ చిన్న పోలీస్ స్టేషన్కి గీతా ప్రభాకర్ అనే ఒక ఐజీ గారు వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్, అసలే ఐపీఎస్ ఆఫీసర్, అందులోనూ ఐజీ, అసలు ఆ పవరే వేరు, అందులోనూ లేడీ. ఈవిడ అడుగు పెట్టిందంటే అందరూ గడగడలాడాల్సిందే. సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, ఆవిడకి ఏం కావాలంటే అది జరిగి తీరాల్సిందే. నదియా గారు ఈ పాత్రలో నటించారు. ఆవిడని ఒక్కసారి అడుగుదాం, రాంబాబు ఎలాంటి వారు? నదియా గారు చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అని విన్నాను, మీ పాత్ర ఎలాంటిది? I think everybody here had all nice things to say about Ram Babu. He's the one who gives me a lot of trouble in this film, so I don't have too many nice things to say about him. But it's all based around the Ram Babu's character, and he puts my family into a lot of trouble is what I can say. మరి ఈవిడ చాలా స్ట్రాంగ్ అని విన్నాం కాబట్టి ఈవిడ వెనకాల ఉండే హస్బెండ్ ఇంకా స్ట్రాంగ్గా కాదా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మీ ఫ్యామిలీలో కొంచెం ట్రబుల్ మీరు ఫేస్ చేశానని చెప్తున్నారు. మీ వారు బిజినెస్ మ్యాగ్నెట్ అట కదండి, బయట చాలా వ్యాపారాలు చేస్తారట. మరి మీ మాట వింటారా, లేకపోతే ఆయనకంటూ కొంచెం మాట్లాడే ధైర్యం ఉందా? Sorry, you'll have to translate that. లేదు, మరి వారినే కనుక్కుని తెలుసుకుందాం. నరేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగోండి వస్తున్న ఈయన. సినిమాలో పాత్ర పేరు ప్రభాకర్, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఈ ఐజీ గారికి భర్త క్యారెక్టర్లో నటిస్తారు. ఐజీ గారి ఇంట్లో కూడా సెల్యూట్ కొట్టించుకుంటారా? ఐజీ గారి ఇంట్లో కూడా సెల్యూట్ కొట్టించుకుంటారా? మీ పాత్ర ఏంటి? ఇంట్లో ఏం జరుగుతుందో మేము చెప్పం కదా. పోనీ రాంబాబు గురించి చెప్పండి. రాంబాబు ఏదో మీ ఫ్యామిలీని చాలా ట్రబుల్ అదంటారా? చెప్తాం. మొహం చూసి పొట్టు పెడతారంటారు కాబట్టి రాంబాబు చూడడానికి చాలా మంచివాడు, చాలా అమాయకంగా కనిపిస్తాడు. కానీ నాకెందుకో చాలా తెలివిపరుడు కూడా అని నేను అనుకుంటున్నా. ఏమిటండి? చాలా తెలివిపరుడని కూడా నేను అనుకుంటున్నా. కాదని ఎవరన్నా అంటారండి? రాంబాబు తెలివి లేదు, బుర్ర లేదు, అమాయకుడని ఎవరన్నా విభేదించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. అంటే మా ఆవిడ దానికంటే బెటర్గా చెప్పగలదు. పోలీసు వాళ్ళు ఎవరు నమ్మరు, ఇంట్లో వాళ్ళం కాబట్టి మేము కూడా నమ్మం. కాబట్టి ఆ విషయం వాడు చెప్పే వాటిలో మాకు అనవసరం. కానీ మాకు తెలిసి రాంబాబు మంచివాడు, తెలివిపరుడు, అంతవరకు గ్యారంటీగా చెప్పగలను. ఓకే, మొత్తానికి ఇది మా ఐజీ గారి కుటుంబం. ఆ అల్లుడు మంచాడు కాబట్టి మా ఆయన ఇలా ఉంటాడా? నీరసపడిపోడు, ఏడుపు మొహం వేసుకుని ఉంటాడు. ఇంత హుషారుగా ఉన్నాడంటే అల్లుడు ఎంత మంచివాడో అర్థం చేసుకో. బంగారం ఫ్యామిలీ అమ్మ మాది. నిజమే. మరి అనాథ అయినప్పటికీ, అవతల వైపు బంధువులు ఎవరు లేనప్పటికీ. అనాథని ఎవరన్నారు? మేము ఉన్నాంగా తల్లిదండ్రిగా. చాలా బాగుందండి, బంగారం లాంటి మనసు. కూర్చోండి. మరి వీరిద్దరికీ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు ఒక అబ్బాయి కూడా. బాబు, హౌ గుడ్ ఈజ్ హీ యాజ్ డాడ్? He's a very loving person as a father and very caring, and also as you fight said, with him? Potladtara? No, but whenever I ask a question he just divert it and he don't give me a clear answer. So questions అడగడం ఈవిడ వంతు, సమాధానం ఇవ్వకపోవడం రాంబాబు గారి వంతు, అంతే కదా? మరి క్వశ్చన్స్ బోల్డ్ అని ఉన్నాయి, ఇష్యూస్ చాలా ఉన్నాయి. అవి ఎవరిని అడగాలో ఎవరితో మాట్లాడాలో తెలియని రాంబాబు గారి పెద్దమ్మాయి ఉందండి, అంజుని కూడా పిలిచేద్దాం. కృతిక ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్నటువంటి ఈ అమ్మాయి రాంబాబు గారి పెద్దమ్మాయి. ఇప్పుడు తెలుస్తాయి, ఎందుకంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి తండ్రులతో క్లాష్ కదా. ఇప్పుడు చెప్పమ్మా, రాంబాబు యాజ్ అ ఫాదర్ ఎలాంటి మనిషి? He's really loving and caring, and I think he'll do anything for his family. He's just a gem of a person.
ఇద్దరు బంగారు తల్లులు బంగారంలా చెప్పేశారు. ఇంత చక్కటి రత్నాలు లాంటి పిల్లల్ని కన్నా ఒక బంగారు తల్లి ఉంది. మరి ఈ ఇంటి మహాలక్ష్మిని పిలిచేద్దామా? ఈ ఇంటి మహాలక్ష్మి పేరు జ్యోతి. చక్కటి ఇల్లు భార్య. మరి ఇంత చక్కగా ఉంది, కానీ రాంబాబు గారి గురించి ఆవిడ ఏమంటారో బాగా తెలుసుకుందాం. జీవిత భాగస్వామి కదా, అందుకని బాగా చెప్తారు. మీనా గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. జ్యోతి గారు, చెప్పండి. మీకు చీరలంటే చాలా ఇష్టమంట. అవునండి, చాలా ఇష్టం. షాపింగ్ అంటే ఇంకా ఇష్టమట. చూశారు కదా. మరి రాంబాబు గారి గురించి ఇప్పుడు నాకు మీరు మంచి సీక్రెట్స్ ఏమైనా చెప్పాలి. రాంబాబు గారు అందరూ చెప్పినట్టు చాలా చాలా మంచివారేనండి. కాబట్టి కొంచెం పిసినారి. పిసినారా? నాకు బయటకు వెళ్ళాలంటే, షాపింగ్ చేయాలంటే ఆయన చాలా టెన్షన్ అయిపోతారు. అంటే డబ్బులు లేకపోతే ఏంటో అసలు డబ్బు స్పెండ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. అది ఒక్కటే కంప్లైంట్, ఇంకేం లేదు. పాపం మంచి ఆయన. యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్ ఎలాంటి? వెరీ స్వీట్, వెరీ లవబుల్. ఆల్ రైట్. మరి చక్కటి కాంబినేషన్ మనం ఇదివరకే చూస్తున్నాం కాబట్టి వెల్కమ్ మీనా గారు. రాంబాబు గారు రావాలి, అప్పుడు కానీ ఈ దృశ్యం కంప్లీట్ కాదు. మరి మా ఏమండి, మీ గురించి ఊళ్ళో వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెప్పేశారండి. ఏం చెప్పారు? చాలా చెప్పారా? వాళ్ళేమో చాలా మంచివాడని చెప్పారండి. ఒకళ్ళేమో మా అన్న చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అని చెప్పారండి. మంచివాళ్ళు, చెడ్డాడు. కొంతమంది ఏమో పిసినారంటున్నారు, తెలివి వెళ్ళాడు అంటున్నారు, తెలివి లేదని కొంతమంది అన్నారు. అది కూడా అన్నారా? అన్నారండి. మరి ఎలాంటి వాడు? చూడడానికి మాత్రం సాదా సీదాగానే కనిపిస్తున్నారండి. సాదా సీదా మనిషినే. బట్ ఈ సినిమాలో కొన్ని ఏం చేస్తానో మీరు సినిమా చూస్తే ఇంకా తెలిసిపోతుంది. అదే కదా, ఇంత అందంగా ఇంత హ్యాపీగా ఉన్నటువంటి ఈ కుటుంబానికి రాంబాబు గారు సెంటర్. ఈ సినిమాకి ఏ దృశ్యానికి కూడా ఇదే రాంబాబు సెంటర్. ఏంటంటారు? ఏమై ఉంటుందంటారు? అది చెప్పేస్తే ఎలా? ఏమైందంటే ప్రతి కుటుంబంలో కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి, కొన్ని అనుకోకుండా నచ్చని జరుగుతాయి. అలాంటి సన్నివేశాలని, అలాంటి సంఘటనని ఎలా హ్యాండిల్ చేస్తాడో దట్స్ రాంబాబు. సో యుల్ సీ ద ఫిల్మ్. అది దృశ్యంగానే చూడాలి అంటున్నారు రాంబాబు గారు. రాంబాబు గారు రండి. చక్కగా ఉంది, అందంగా ఉంది. రాజవరం నిండుగా ఉంది. చాలా మంచోళ్ళు అని కొందరు, ఏదో తేడా ఉంది అని కొందరు అంటున్నారు. ఎలాంటి? నువ్వు ఒక సామెత విన్నావా? రాముడు మంచి బాలుడు పాలే తాగును అని. రాంబాబు అంతే అంతే అంతే. టీ షాప్కి వచ్చి టీ కూడా తాగుతారు, మాకు తెలుసు. బాబాయ్ అవునా కదా? టీ తాగుతారా లేదా? చూసారా? కాదండి, రాముడు మంచి బాలుడు పాలే తాగును అనేది గొప్ప సామెత, భారతదేశంలోనే గొప్ప సామెత. ఆయన అంతే. మీ బాలయ్య గారి సినిమాల్లో డైలాగులు చెప్పించడం నేను చెప్పిద్దాం అనుకుంటే మీరు ఒకటే ముక్క మళ్ళీ ఈయన అసలు దృశ్యం హీరో అదృశ్యంగా కనపడతాడండి సినిమాలో. అదే పెద్ద విచిత్రం ఆయన క్యారెక్టరైజేషన్. సరే, మీరేం చెప్పరని నాకు అర్థమైపోయింది. రండి సార్. ఏళ్ళ పక్కన కూర్చో. నన్ను పోలీసుల్లో చేరుస్తున్నారా? మరి ఆయన హెడ్ కదా, మరి మీకు కూడా కొంచెం భారీ పోస్ట్ ఇద్దామని. సరే, ఈ రచన బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పలేదు కాబట్టి మాటలు రాశారండి డార్లింగ్ స్వామి గారు. డార్లింగ్ గారు రండి. స్వామి గారు మీరు చెప్పాలి ఒక 2 మంచి డైలాగులు. అలాగే ఏంటంటే, విన్నదానికన్నా చూసింది ఎక్కువ జనాలు నమ్ముతారు అన్న దాని మీద బేస్ అయ్యి ఆయన క్యారెక్టరేషన్ ఉంటుంది. అంతే, అంతకన్నా ఏం లేదు. ఇంకేం లేదని మొత్తం జాగ్రత్త. అసలు దృశ్యం ఏంటి? ఇంత హ్యాపీ విలేజ్లో ఏం జరుగుతుందంట? ప్రాబ్లం అంతా నేను ఇప్పుడు చెప్పను. మీరు టికెట్ కొని, డబ్బిచ్చి టికెట్ కొని వెళ్ళి చూడాలి. మంచి ప్రాబ్లం, అందరికీ నచ్చుతుంది. ఒక మాట, వీళ్ళంతా రాంబాబు గురించి ఏదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు. మా ఒపీనియన్ వచ్చి సినిమా బయట మా అందరికీ చాలా ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. చాలా ఈజీ వాళ్ళు పెట్టుకుని డైరెక్ట్ చేయడం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా మంచి వాళ్ళు. సో వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తే కూడా చెడ్డవాడుగా యాక్ట్ చేయరు. మీరు చూపించలేరు కూడాను. చూపిస్తే కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా. ఓకే, సో రాంబాబు గారు మంచి వాళ్ళని మా శ్రీప్రియ గారు సర్టిఫికేట్ ఇస్తే మేమేమనలేవు. అంటే మిమ్మల్ని చూస్తే అందరూ భయపడతారట. ఎందుకు? నన్ను చూస్తే? మీరు అలా చూస్తే నేను భయపడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు వద్దు మేడం, వద్దు మేడం. అలా ఏం కాదు, అడగండి వాళ్ళ దగ్గర. నేను చాలా సాఫ్ట్.
అవును అండి. అందరినీ మీరు ప్రొడ్యూసర్గా కూడా అలాగే నిలబడగలిగారా? ఆర్ యూ హ్యాడ్ అ స్ట్రాంగ్ పార్ట్నర్ సురేష్ ప్రొడక్షన్స్ లాగా ఒక పెద్దది ఉంది కాబట్టి చేయగలిగారా? ఏమిటి సంగతి? అది మాకు ఏం ప్రాబ్లం, సురేష్ బాబు గారు ఉన్నారు, హీ విల్ టేక్ కంట్రోల్. సో ఇక్కడి నుంచి కంట్రోల్ అక్కడికి ఇచ్చేసారండి ఆయన. సో హీ సేస్ దట్. దట్స్ నైస్. ఈరోజు ఇక్కడ ఒక అందమైన దృశ్యాన్ని మీరు తెలుగుకు పరిచయం చేయాలనుకుంటున్నారు. ఎలా అనిపించింది ఈ జర్నీ? అదే మరి పిక్చర్ చేయాలని ఐడియా వచ్చినప్పుడు మేము చెన్నైలో ఉన్నాము. సో అందరూ అడిగాము ఈ క్యారెక్టర్ ఎవరు అంటే యునానిమస్గా ఓన్లీ మిస్టర్ రాంబాబు క్యాన్ డూ దిస్ రోల్. అతనే రాముడు, అతనే భీముడు, సో నో ప్రాబ్లం, ఈ కెన్ డూ దిస్ రోల్ అని అందరూ, ఇన్క్లూడింగ్ మిస్టర్ కమల్ హాసన్, ఈ గేవ్ దిస్ ఈస్ ద బెస్ట్ పర్సన్, బెస్ట్ చాయిస్, ఈస్ అ ఫ్యామిలీ మ్యాన్. దృశ్యమా అంటే ఒరిజినల్ సినిమా మలయాళం పేరు దృశ్యం అండి. అది పెట్టకూడదేమో, కొత్తదేమన్నా కావాలని చెప్పి నాకు అసలే చాలా భయం, సినిమా తీయటం అంటే భయం, అది ఆడేస్తుందా ఆడేదా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. మీకు భయం ఏంటి సార్? 50 ఏళ్ళు నాన్నగారు దాదాపు 30 ఏళ్ళు ఆడేసుకుని మీకు ఇచ్చిన తర్వాత మీకు భయం ఏంటండి? ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడగని వాళ్ళు ఉండరండి. జీకే, గీత, వివేక్, రామ్, వెంకటేశ్వర గారు, స్వామి రోజు బోర్డు మీద రాయించుతామండి పేర్లేంటి, రక్షణ, సాక్ష్యం, రాంబాబుకి తెలుసు, రాంబాబు కుటుంబం, నేను నా ఫ్యామిలీ, నా కుటుంబం పెట్టి మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళందరికీ ఎస్ఎంఎస్లు పంపించి ఏ పేరు సెలెక్ట్ చేయండి అది ఇది అని చెప్పి చాలా రోజుల తర్వాత సెలెక్ట్ చేసి ఎంత కథ ఉందా సురేష్ బాబు గారు? దెన్ వి డిసైడెడ్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈ సినిమాలో ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది వెంకటేష్ నేను ఈ సినిమా ఫస్ట్ చూసాం, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. అంటే ఇట్ వాజ్ అ ఫ్యామిలీ థ్రిల్లర్. ఫ్యామిలీ సినిమాలు చూసాం, థ్రిల్ ఫిల్మ్స్ చూసాం, దిస్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అంటే బాగా ఎమోషనల్గా ఉంది, బాగా ఇంట్రెస్టింగ్ భయం ఉంది, బట్ ఇట్స్ నాట్ అ హారర్ భయం, ఇట్స్ అనదర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో దేర్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. ఈ న్యూ ఎక్స్పీరియన్స్కి పోస్టర్ వచ్చి యూఆర్ సీయింగ్ కంప్లీట్ ఫ్యామిలీ పోస్టర్. ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేస్తున్నాం ఇది మా సినిమా అని చెప్పి. పేరు కూడా నేను నా కుటుంబం పెడితే తెలియటం లేదా కళ్ళు కనపడుతున్నాయని చెబుతారేమోనని దృశ్యం అని పెట్టాను. వన్ ఆఫ్ మై అసిస్టెంట్స్ సెడ్ మన సినిమాకి అంత స్టాండర్డ్ ఉందండి, వీ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ దట్. ఆ కింద చూస్తే ఉంటుంది ఇమేజెస్ కెన్ బి డిసీవింగ్. ఇందాక శ్రీప్రియ గారు చెప్పారు కనిపించేదంతా నిజం కాదు. సో ఇవన్నీ పెట్టుకొని ఇఫ్ యూ సీ ఆర్ పోస్టర్స్, ఆర్ మెయిన్ కమ్యూనికేషన్, వీఆర్ అ సాలిడ్ ఫ్యామిలీ ఫిలిం. ఆ కార్నర్ ఆఫ్ ద ఫ్రేమ్లో దే ఆల్వేస్ బి వన్ థ్రిల్ ఎలిమెంట్ అండి ఇన్ ఆర్ పోస్టర్స్. అది పెట్టి దట్స్ వాట్ వీ డిసైడెడ్ అండ్ దట్స్ వాట్ వీ వాంటెడ్. ఓకే, ఇంతమంది రాంబాబు గురించి చెప్పారు. ఈ సినిమా మొత్తం షూట్ చేస్తున్న క్రమంలో మీకు రాంబాబులో ఏం నచ్చింది? రాంబాబు గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఇంకొక టైటిల్ ఉండిందండి, కామన్ హీరో. కామన్ హీరో అది కూడా పెడదాం అనుకున్నాం, కామన్ మ్యాన్ ఆర్ కామన్ హీరో. హీఈస్ లైక్ దట్ అండి. హీఈస్ అ కామన్ మ్యాన్ బట్ హీఈస్ అ హీరో ఫర్ ద పీపుల్ హు ఆర్ అరౌండ్ హిమ్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ దిస్ ఇస్. సో దట్స్ వండర్ఫుల్. నాయుడు గారి కుటుంబానికి స్వాగతం. గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్గా దృశ్యం మీ అందరూ మాకు కానుగ్గా ఇస్తున్నారు. ఈ దృశ్యం గురించి మీరేమనుకుంటున్నారు? దృశ్యంలో రాంబాబు గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు రాంబాబుని గురించి కాదు, మొత్తం పిక్చర్ గురించి అంతా తెలుసు. అయితే ఈయన దగ్గర నుంచి చెప్పించడం చాలా ఈజీ. బోళా శంకరుడు దృశ్యం పిక్చర్ చాలా బాగుంది, నేను చూశాను పిక్చరు. డైరెక్టర్ శ్రీప్రియ, వెంకటేష్ బాబు, రాంబాబు క్యారెక్టరు, మీనా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం నేను పిక్చర్ మూవీ వాళ్ళ మీద చూసి రియల్గా థియేటర్లో చూసి ఎట్లా ఎంజాయ్ చేస్తాం అంతకన్నా కూడా బాగా ఎంజాయ్ చేసాం. గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి వెంకటేష్ హస్ డన్ ఎక్సలెంట్ అండ్ ఎవ్రీబడి హస్ డన్ వెరీ నైస్లీ అండ్ టోటల్ టెక్నీషియన్స్ ఆల్సో, గోపాల్ రెడ్డి కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, ఎవ్రీథింగ్ డైరెక్షన్ సైడ్ కానీ చాలా చాలా బాగుంది. పిక్చర్ పెద్ద సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఇట్ షుడ్ బి సార్. ఆల్ ది బెస్ట్. నాయుడు గారు, దృశ్యం అంతమైన ఈ రాజవరం అనే ఊళ్ళో రాంబాబు కుటుంబానికి వచ్చినటువంటి ఒక చిన్న సంఘటన ఏ రకంగా మొత్తం అందాసంలో పాల్పంచుకోవాలనుకుంటే మై డాడ్ మై హీరో అనే ఈ కాంటెస్ట్లో పాల్పంచుకోండి. మీ నాన్న గురించి మాట్లాడండి, ఆ పిక్చర్ని ట్వీట్ చేయండి లేదా పోస్ట్ చేయండి. వెంకటేష్ గారిని అండ్ దృశ్యం టీమ్ని కలిసే అవకాశం పొందండి. కాంటెస్ట్ డీటెయిల్స్ కోసం వెయిట్ చేయండి. మా పరుచూరు గోపాలకృష్ణ నాన్నగారు అంటే మా అమ్మ అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మా నాన్న వ్యవసాయదారుడు, ఆయనకి చదువు మీద శ్రద్ధ లేదు. మా మదర్ నన్ను
నాయనా నువ్వు బాగా చదువుకోవాలి లేకపోతే పాలేరు అవుతావు అని నన్ను భయపెట్టేది. అందుకు నేను బాగా చదువుకునేవాడిని, ఇక్కడ ఆశ్చర్యపోతారు, నాకు అన్ని సబ్జెక్ట్స్లోనూ 98, 99 అట్లా వచ్చాయి. అలా టేబుల్ మీద నన్ను నుంచోబెట్టి కాకాన వెంకటరత్నం గారు కంటే ఇలాంటి కొడుకుని కనండి అని అందరికి చూపించాడు. ఆ రోజు మా అమ్మ నాన్న కొంచెం ఆనందం నాకు. అప్పటికి ఇంకా మా వాడు ఇంకా చిన్నాడా మరి. ఆ అనుభూతిని నేను మర్చిపోలేను. తల్లిదండ్రులు సరిగ్గా చూస్తేనే పిల్లలు పైకి వస్తారంటానికి మేము పెద్ద ఎగ్జాంపుల్. ఆ తర్వాత మళ్ళీ ఆ తండ్రిలు అంటాడు మాకు ఎన్టీఆర్. ఆయన మా ఇద్దరికి మా అసలు పేర్లు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ మర్చిపోయేట్టు చేశాడు, పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టి. ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మాకు ఇంకో గాడ్ ఫాదర్ లాగా ఈ సినిమా రంగానికి వచ్చినప్పుడు రామానాయుడు గారు ఫస్ట్ మాకు డబ్బులు ఇచ్చింది ఆయన. ముందడుగనే సినిమా రాయించి ఒక దాంట్లో ఒక జోక్ ఉంది కనుక అది చెప్తా, బాగా ఎంజాయ్ చేస్తారు. అది నాయుడు గారు కథ అంతా అయిపోయింది, సోహన్ బాబు గారు, కృష్ణ గారు హీరోలు కథ రాసి. సపోజ్ ఈ సినిమా ఇంకొక ఇద్దరు హీరోల మీద తీస్తే ఎలా ఉంటుంది వెంకటేశ్వరరావు అని అడిగారు ఆయన. అంటే మా కథ మాకు ఇచ్చేయండి సార్ అన్న. నేను అదేంటే బాబు అంత మాట అన్నాం అంటే, సార్ మేము కృష్ణకి సోహన్ బాబుకి చొక్కాలు కుట్టాము, అవి ఇంకోటికి వేస్తామంటున్నారు, అవి సరిపోవండి అన్న. ఆయన బ్రహ్మాండంగా నవ్వి భలే చెప్పి ఒక మాటలు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 45 సినిమాలు రాసాం, ఇది 46వ సినిమా. మమ్మల్ని సురేష్ బాబు, వెంకటేష్ బాబు మా మధ్య అసలు డబ్బులు సంబంధాలు ఉండవు, ఇంతనే మేము అడగం. అంత మంచి సంబంధాలు మాకు. ఈ సంస్థ బాగుంటే రామానాయుడు గారు ఎంతోమంది దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. ఇంకా ముందు ముందు కూడా ఈ సంస్థ ద్వారా ఎంతోమంది గొప్ప పైకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీప్రియ గారు మమ్మల్ని అసలు సూర్యుడు కష్టపెట్టాడేమో కానీ ఈవిడ మాత్రం మనం కష్టపెట్టలే. అంత బాగా చూసుకున్నారు. ఆవిడ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఆవిడ డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఉంది. అది మా తల్లిదండ్రుల గురించి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న అది కనుక వాళ్ళ కడుపును పట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. రైట్. గోపాలకృష్ణ గారు, మీకు మా నాన్నగారి పేరు రాఘవయ్య గారు, అమ్మ పేరు హైమవతమ్మ. తెల్లవారుజామున 5ంటికి మా నాన్నగారు మా ముగ్గురు అన్నదమ్ముల్ని నిద్ర లేపేసి చేనుకు తీసుకెళ్ళిపోయి కలుపు దించుతూ ఉండేవాడు. మా అమ్మగారు ఏడ్చేసేది, నువ్వు ఎందుకు వీళ్ళని మీరు పొలం తీసుకెళ్తున్నారు, వాళ్ళు చదువుకోవాలి అని. చదువుకుని ఏం చేస్తారు, ఇదాన్ని నేర్చుకుంటే వ్యవసాయంలోనే చేసుకుంటారని మా నాన్నగారి ఉద్దేశం. కానీ ఆయన అన్నట్టు ఆయన అన్ని మంచి మార్కులు 98, 99 తెచ్చుకుని బాగా పేరు తెచ్చుకునేవాడు మా నాన్న దగ్గర. కానీ నేను 8వ తరగతి 2 సార్లు తప్పగానే మా నాన్నగారు ఆ రోజున వీడికి చదువు రాదని గేదెల కాసురా వెళ్ళి ఇదన్నా నేర్చుకొని గేదెలమ్మట పంపించాడు నన్ను. ఆ చేలమ్మట గేదెలంటే తిరుగుతా నాకు ఏడుపు వచ్చేస్తుంది, స్కూల్ గుర్తొస్తుంది. అది వదులుకుని ఇదేంటి గేదెలమ్మట తిరగటం ఏంటని మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఏడిస్తే, ఆడికి చదువు రాదు 2 సార్లు తప్పాడు, మళ్ళీ పంపిస్తే 3వసారి తప్పుతాడు అన్నాడు. నేను తప్పను, ఈసారి పాస్ అవుతానన్నా. ఆయనకి ఆ రోజున ఇచ్చిన మాట డాక్టరేట్ పూర్తయింది, ఇప్పుడు డీలీట్ చేస్తున్నాను, ఇంతవరకు ఇంకెక్కడ తప్పలా. కానీ ఒకసారి చాలా గర్వంగా ఈయనకు వచ్చినట్టు నాకు 99 వచ్చినాయి ఒకసారి పర్సంటేజ్. ఆ వచ్చి అలా మార్కులు అలా పడేసా. అంటే నన్ను గీతలుగా అంచావు నువ్వు అన్నట్టు పడేసి చూడు మార్కులు అన్నా. అటు చూశాడు, చూసి 99, ఆ 1 ఎందుకు పోయింది? మామూలు ఫాదర్ కాదండి ఆయన. అందుకని ఎప్పుడు ఫాదర్స్ డే వచ్చినా మా నాన్నగారు గుర్తుంటాడు. వెంకటేశ్వరరావు చెప్పినట్టు మాకు తండ్రి సమానులు మన రామారావు గారు, రామానాయుడు గారు. మా పేరు పెట్టిన మహానుభావుడు ఆయన. ఏ క్షణాన్ని పెట్టాడో పరుచూరు బ్రదర్స్ అని 345 సినిమాలు ఇప్పటికి రిలీజ్ అయినాయి. అలాగే రామానాయుడు గారు, అన్నయ్య గుర్తులేదో కానీ అప్పుడు 5,000 చెక్ ఇచ్చాడు మాకు 1000 రూపాయలు ఇస్తూ ఉండేవారు అందరూ అప్పుడు ఆ రోజుల్లో. ఈయన 5,000 చెక్ ఇచ్చేశారు మాకు భయం వేసిపోయింది. ఇప్పుడు కథరా అయిపోతే ఈ 5,000 ఎలా తిరిగి ఇవ్వాలా అని అంత భయం వేసిపోయింది అసలు. అది అద్భుతమైన ముందడుగు చిత్రం. అన్నయ్య ఒకటి చెప్పాడు కాబట్టి రెండోది నేను చెప్తున్నాను. ఆ టైటిల్ ఆయనకి నచ్చలా, ఇద్దరు హీరోలను పెట్టుకుని ముందడిగేటయా అని. మా ఇద్దరికేమో ముందడిగే కరెక్టు అని చెప్పి అప్పుడు గవికి మా అన్నయ్య అన్నాడు, ఏమంటే మీతో మేము ముందడిగేంచాలని చూస్తే మీరు వెనకడిగేస్తున్నారేట. భలే కొట్టేవయా సెంటిమెంట్ కదా అని ముందడుగని డిక్లేర్ చేశాడు ప్రెస్ మీట్లో ఆయన.
ఇప్పటికీ ఆయన చైర్ పక్కన వెంకటేశ్వర స్వామి ముందడుగు ఆ షీల్డ్ మేము చూస్తే ఆ తండ్రి దగ్గర ఓ బిడ్డలాగా మేము ఆనందపడతా ఉంటాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కేఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శివాజీ గారు, కమల్ గారు, రజనీ గారు, వీళ్ళంతా మా హీరోస్. బట్ మై రియల్ హీరో వాజ్ మై ఫాదర్. And today he's not there to see all this. So I decided I make another man a hero. So my husband is a hero of 2 of my children. And I also call him Appa. So he's also my hero. So our dad, my daughter, my son and my dad is our real hero. Thank you. ఐ నో యూ హ్యావ్ అ స్క్రీన్ ప్లే. అందుకే ఈ కథను అట్లా నేను ఒక క్వశ్చన్ అడిగినా కూడా లేదు నేను ఇలాగే చెప్తానని ఆవిడ ఆన్సర్ నిజమయ్యా కాదు కదా, అది సచిన్ టెండూల్కర్, ధోని, వీళ్ళంతా మా హీరోస్. బట్ మా నిజమైన హీరో మా ఫాదర్. ఆ తర్వాత ఐ మిస్ హిమ్ అ లాట్. సో ఐ మేడ్ మై హస్బెండ్ ఎ హీరో. దట్స్ వండర్ఫుల్. రాజ్కుమార్ గారు, యువర్ రెస్పాన్స్ రైట్ నౌ నీడెడ్. ఈస్ ద హీరో ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. Rajkumar garu, what's the bonding that you share? You have another daughter there then. She's made you the hero there. My dad, my hero. అంటే మీ పిల్లలు మిమ్మల్ని my dad, my hero అంటుంటారా? వెల్ నేను చిన్నప్పుడే మై ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. బట్ స్టిల్ వాట్ ఎవర్ ప్రిన్సిపల్స్ ఇస్ ఇన్స్పిరేషన్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. అండ్ ద టైటిల్ హి హస్ గివెన్ మీ, సేతుపతి, ఇస్ ద టైటిల్ ఆఫ్ మై ఫాదర్. అది ఎప్పుడు నాతోనే ఉంటుంది. అండ్ మై ఫ్యామిలీ ఇట్ ఫాలోస్. సో డెఫినెట్లీ మై ఫాదర్ ఇస్ మై హీరో. Wonderful, sir. Nadia garu should respond now. Know that my father has been a pillar of strength. He has been through all my cinemas mostly, except for the last 4 cinemas, because he thought his daughter is old enough to handle things on her own. So, but he's been an immense strength. He has given me a lot of confidence. He has taught me how to deal with people and how to live with dignity. So he's definitely, truly my hero. And as Priya said, so is my husband to my wonderful 2 girls, because they consider him to be absolutely the hero in all sense, in fun and in seriousness, or whatever piece of advice they want to take, it's always bounced off him first before it comes to me. So I think it's a perfect day to actually launch, have this press meet for this particular film, because I think Venkatesh plays a fabulous father in this film, and I think any child who is watching this film can absolutely relate to it at any level. So I think it's wonderful, and I really wish the whole team all the very best. That's wonderful. Naresh garu, నిజ జీవితంలో కూడా మీరు ఎక్కడ how do you feel my father, my hero? Yes. నాకు 3 అబ్బాయిలు. లాస్ట్ ఫెలో ఇస్ 1.5 years old. బహుశా హస్బెండ్గా, సన్గా రెస్పాన్సిబిలిటీస్ న్యాచురల్గా వస్తాయి. పిల్లలు అనేది టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఫాదర్ని నేను అనుకుంటాను. అఫ్కోర్స్ 9 నెలలు మోసి కానీ ఒక బాధ్యత, పెంచే బాధ్యత ఉన్నప్పటికి కూడాను ఆ ఇంటికి ఒక వాట్ యూ కాల్ గాడ్ అనేది ఫాదర్. సో ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు గడిచినా కూడా నాకు ఇప్పటికి కూడా నా పిల్లల బాధ్యత నా భార్య కంటే ఫస్ట్ నాకు అనిపిస్తుంది. సో యాజ్ అ ఫాదర్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సన్స్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. అంతకు మించి పెద్ద మాట లేదండి. సో ఇప్పుడు నేను సురేష్ బాబు గారిని అడుగుతాను. ఐ థింక్ మరి కొడుకుగా ఆయన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి, రామనాయుడు గారు లాంటి దిగ్గజం నుంచి వెంకటేష్ గారు కొంచెం మరో రకంగా వెళ్ళారు, కానీ మీరు నేరుగా బాధ్యత తీసుకున్నారు. అండ్ హౌ ట్రూ ఇన్స్పిరేషన్ వాజ్ యువర్ ఫాదర్ ఫర్ యూ అండి? See, whatever we are today, it's all because of my father. When we started this campaign, somebody came and asked me, when was your father a hero to you? ఏ ఇన్సిడెంట్లో కెన్ యూ టెల్ వన్ ఇన్సిడెంట్ అని అడిగారు. దెన్ ఐ వాస్ థింకింగ్, నేను 5th స్టాండర్డ్లో ఐ ఫెయిల్డ్ 5th. ఫస్ట్ టైం ఐ ఫెయిల్డ్. నేను అదేదో రిపోర్ట్ వస్తుంది, డిమోషన్ కార్డ్ అని ఒకటి వస్తుంది, అది దాచిపెట్టేసేసి సమ్మర్ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసేస్తే తర్వాత స్కూల్కి మళ్ళీ వెళ్ళే లోపల అప్పుడేదో చూపెడితే పాస్ అయిపోదాం అని చెప్పి ఐ గాట్ ఇట్ త్రూ. దెన్ మై మదర్ ఫౌండ్ అవుట్ అండ్ షీ సెడ్, గో అండ్ టెల్ యువర్ ఫాదర్ దట్ యూ ఫెయిల్డ్.
ఐ వాజ్ రియలీ స్కేర్డ్. భయపడిపోయాను. అంటే ఏం చేస్తారు, కొడతారు. మై ఫాదర్ నెవర్ హిట్ మీ టిల్ దెన్. భయపడతారు, ఏం చేస్తారని చెప్పి దాంకొని మేము 3rd lane నార్త్ బోగ్ రోడ్లో ఉంటే మా అమ్మ చెప్పింది అన్నీ వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ హిజ్ అదేదో ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఐ వాజ్ స్టాండింగ్ అగేన్స్ట్ ద వాల్ అండ్ ఈ టోల్డ్ మీ ఏమైందిరా అంటే అదే 5th ఫెయిల్ అయింది, పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ బాగా చేయని జట్స్ ఆల్ ఈ టోల్డ్ మీ. ఒకటే మాట, జస్ట్ ఈజ్ పర్వాలేదు బాగా నెక్స్ట్ ఇయర్ బాగా చేయమ్మా అన్నారు. సో దట్ ఈస్ వాట్ పేరెంట్స్ హ్యావ్ టు గివ్ చిల్డ్రన్, ద కరేజ్. యు మేక్ అ మిస్టేక్ బట్ లెట్ దెమ్ మేక్ దోస్ మిస్టేక్స్ అండ్ దెన్ గో హెడ్. లేకపోతే ఆ 5th ఫెయిల్ అబ్బాయి, ఆ 8 ఫెయిల్ అబ్బాయి ఈ రోజు ఇంత పాపులర్ అయి ఉండేవాళ్ళు కాదు. That was the best moment. From then on it's like that. Thank And you. how good as a father are you? Abhiram is here and we are seeing Rana there on screen. And probably because of that I don't hit my children at all. I don't shout at them, I don't do anything. They will all learn in the process. That's wonderful and thank you. Meena garu, my dad my hero lo me experience share cheskondi. My father, he's the sweetest. ఎందుకంటే అమ్మ ఎప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, కానీ మా నాన్న చాలా సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్. ఏదైనా చాలా ఈజీగా తీసుకుంటారు చెప్పినట్టు, అండ్ హీస్ వెరీ ఈజీ గోయింగ్. అండ్ స్కూల్లో కూడా చదువుతున్నప్పుడు ఎక్కువ మార్కులు వస్తే అమ్మ దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో సంతకం తీసుకుంటాను. కొంచెం తక్కువ అయిందంటే నాన్న దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాను. ఏంటమ్మా ఇంత తక్కువ అయిందంటే, లేదు నాన్న షూటింగ్స్ నేను చదవలేకపోయానంటే పర్వాలేదు నెక్స్ట్ టైం బాగా చదువు అని సంతకం పెట్టేస్తారు. అది మాత్రం కాదు, అన్ని విషయాల్లో హీస్ లైక్ ఆల్వేస్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హీస్ లైక్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. బికాజ్ నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా, నేను ఇంత బిజీగా ఉన్నప్పుడు కూడా, అండ్ ఎప్పుడు అమ్మ నాతో పాటు ఉండేవారు. అండ్ మై డాడ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ and everything. He was like truly he was very strong and he was very supportive. And support lekpoyi unte nenu inta baga I wouldn't have come so big. So thanks to my dad and happy Father's Day to all of you. Thank you Meena garu. మరి ఎంతమంది తండ్రుల గురించి మాట్లాడారు, గొప్ప తండ్రి అని అందరూ రాంబాబు క్యారెక్టర్ గురించి చెప్పారు. మరి వెంకటేష్ గారు తన తండ్రి గురించి అండ్ తను తండ్రి అవ్వడం గురించి ఏం చెప్తారో విందాం. వెంకటేష్ గారు. నా దృష్టిలో ఐ థింక్ ఇఫ్ దెర్స్ ఎనీబడి హూస్ రియల్ కంప్లీట్ మ్యాన్, రియల్ హీరో and somebody who shows a lot of love and affection every single second, that's my father, Mr. D. Ramanaidu. And it's very difficult because there's so much to say about my dad, but all I can say is there's not a single day, no matter how time has passed by, every single day he calls up and finds out where I am. Prati rozu sayantram మేము ఏం భోజనం చేస్తున్నాం, అందరం కలిసి భోజనం చేస్తున్నామా. ఐ థింక్ దట్స్ వన్ గుడ్ హ్యాబిట్ హీ టాట్ us రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఇవాళ అదే ఫాలో అవుతూ ఉంటాను. ఎక్కడ ఎవరన్నా పిల్లలు అందరూ కలిసి భోజనం చేయాలి. సో ప్రతి సాయంత్రం అందరం కలిసి ఉంటున్నామంటే దట్స్ బికాస్ ఆఫ్ మై డాడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ వండర్ఫుల్ అండి. తండ్రి గురించి మాట్లాడితే ఎన్నో కథలు వస్తాయి. మరి ఆ రియల్ హీరో నాయుడు గారిని ఒక్కసారి అడిగి చూద్దాం. కూర్చుని మాట్లాడండి సార్, పర్లేదు. ఈరోజు పిల్లలు మీ మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈ లైక్స్ మీ లైక్ ఎనీథింగ్. మా మదర్ చిన్నప్పుడే చనిపోయింది, నా 3 ఏళ్ళప్పుడే. మా నాన్న అంతా తల్లి తండ్రిలాగా చూసుకునేవాడు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ అబౌట్ మై ఫాదర్, బట్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫాదర్. నేను ఏం చేసినా కానీ ఆయన ఏమి మాట్లాడు. నేను చదువుకోవాలని కానీ వ్యవసాయం చేయాలని ఏదో ఒకటి పొలాలు తీసుకుపోయేవాడు, అన్నీ చదువుకోమని చెప్పేవాడు. చదువుకునేవాడు, చదివినా సరే లేకపోయినా సరే బాగుండాలా అంతే. మరి మై డాడ్ మై హీరో అనే ఈ కాంటెస్ట్లో మీరు పాల్పంచుకోవచ్చు, మీ తండ్రి గురించి షేర్ చేసుకోవచ్చు, దృశ్యం టీంతో కలిసే అవకాశం పొందొచ్చు. అందుకే ఆ క్యాంపెయిన్ని లాంచ్ చేసేది మరెవరో కాదు, వెంకటేష్ గారు అండ్ వారి అబ్బాయి అర్జున్ కలిసి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. మై డాడ్ మై హీరో అని అర్జున్ ఏమని ట్వీట్ చేశాడో ఆ పోస్ట్ని రామనాయుడు గారు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రామనాయుడు గారు.
ఫాదర్స్ డే మై డాడ్ మై హీరో అనే ఒక సెల్ఫీ, ఒక సెల్ఫీ అంటే మనంతట మనం క్లిక్ చేసుకునే ఒక సెల్ఫీ, దాన్ని వెంకటేష్ గారు అండ్ అర్జున్ హ్యావ్ ట్వీటెడ్. No, Arjun, I don't think is here, but Abhiram is here. I think we'll do one selfie here today. Suresh Babu garu campaign start chestunnaru. Tana kodukuto selfie click chesi. Abhi, you're going to tweet it or dad's going to tweet it? Who's going to tweet it, Abhi? Who'll tweet it? You? Dad will tweet it. Center stage, yes. Good selfie, please. As good as Venkatesh garu and Arjun. I think down అయితే వాళ్ళకి పిక్చర్ రాదు. వద్దా క్వశ్చన్స్ వద్దా? Nani